ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతందరూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఉప ఎన్నికలు రావు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నిండు శాసనసభలో ప్రకటించేశారు. ఆయన తీర్పు చెప్పేశారు. సో ఇప్పుడు ఫిరాయింపుదారులకి బాసటగా అండగా నిలుస్తూ వాళ్ళకి వెన్నుదన్నుగా ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న దాని పట్ల ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ప్రస్తావించడం పైన చాలా తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కూడా డెఫినెట్గా దీన్ని కోర్టులో ఆశ్రయిస్తాం, కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. రైట్, దేవిప్రసాద్ గారు, ఉప ఎన్నికలు రావు అనేది స్వయంగా ముఖ్యమంత్రి ఎట్లా చెప్తారు? ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఇంకా మొత్తం వార్షికోత్సవం చేసుకుంటారని ప్రశ్నించడం కావచ్చు, చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న సమయంలో దానిపైన మాట్లాడడమే ఒక ఎత్తు అయితే, అసలు మాట్లాడకూడదని అనుకుంటే ఏకంగా నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం. గుడ్ మార్నింగ్ రాజ్ గారు, శ్రీశైల్ రెడ్డికి అట్లాగే వీక్షకులకు శుభోదయం. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కోర్టు ఉల్లంఘన, రాజ్యాంగ ఉల్లంఘన కూడా రాజేష్ గారు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు సహజంగానే క్లయింట్స్ కానీ లేకుంటే ఏదైనా ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైనా తీర్పు వచ్చినప్పుడు కానీ వ్యాఖ్యానించేటువంటి అంశాలు ఉంటాయి. కానీ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు అది కూడా శాసనసభ వేదికగా మాట్లాడడం అనేటువంటిది ఇది తప్పకుండా రాజ్యాంగ ఉల్లంఘన. గతంలో కూడా రేవంత్ రెడ్డి కవిత గారికి, మా నాయకురాలు కవిత గారికి బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా వచ్చిందని వ్యాఖ్యలు చేస్తే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించి అప్పుడు క్షమాపణ చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు ఒకవైపు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మందిని వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టి పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యమంత్రి స్వయంగా వారికి కండవా కప్పడం కానీ, నేను గేట్లు తీస్తున్నా, చేపలు పడుతున్నాయని వ్యాఖ్యానించడం కానీ, మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కానీ రకరకాలుగా ప్రయత్నం చేసి ఒక 10 మందిని తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఈ 10 మందితో పాటు ఇంకా 18 మంది వస్తారని వాళ్ళు కలలుగా అన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనుసరించినటువంటి ప్రజా విధానాల వలన, ప్రజల్లో పెళ్ళుబుక్కుతున్నటువంటి మద్దతు వల్ల కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఏ ఒక్కరు కూడా ఏ పార్టీ నుంచి వదిలి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి సందర్భాలు మనం గత 12 నెలలుగా చూడడం లేదు. అప్పుడు ఒక 1.5 మంత్ అంటే 10 మంది వచ్చారంటే 10 మందిని అనుసరించుకుంటూ 11 వస్తారు అంతా వస్తారేమని భావించారు. కానీ వలసలు అనేవి టక్కన అక్కడే ఆగిపోయినాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 2/3 విలీనం చేసుకుందాం అనేటువంటి ఒక గొప్ప కుట్రను తెర మీదకి తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉండేటువంటి అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం కావచ్చు, ఏ ఒక్కరు కూడా మీరు ఈ 12 నెలలు 13 నెలలు చూడండి, ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పోతున్నట్టు మనం చూస్తలేము. కారణం ఏంటంటే ఇది కుప్పగూలే పార్టీ, తర్వాత ప్రజా వ్యతిరేకమైనటువంటి పార్టీ, ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి ఆ పార్టీలకు పోతే మాకేమో ప్రజల్లో ఉంటుంది అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా కూడా వ్యాపించున్నది. అందుకే ఎవరు పోవడం లేదు. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ న్యాయం కోసం ఇలా ఫైట్ చేస్తూ ఉంటే సుప్రీంకోర్టు జడ్జిలు ఎట్లా వ్యాఖ్యానిస్తున్నారో మనం 1-2 సందర్భంగా చూసినాం. డెఫినెట్గా ఇది ఎంతకాలం తీసుకుంటారు, వార్షికోత్సవాలు జరుపుకుంటారా, అసలు సరైనటువంటి సమయం అనే దానికి నిర్వచనం ఏంది అనేటువంటి అంశాల మీద సీరియస్గా ఇలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎన్నడో వ్యవస్థ పైన, ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలు కూడా విశ్వాసం కోల్పోతారన్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేస్తుంది. చాలా సందర్భాలు అటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యల సందర్భంగా ఏమైందంటే గుబులు ముట్టుకున్నది, నా గర్క నా ఘాట్కా అయిపోయాను. ఇవాళ కాంగ్రెస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము పోలేదు అని చెప్పి అరిచేటువంటి ఒక స్థాయి వచ్చింది. అసలు మేము కాంగ్రెస్లో పోలేదు, ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయడం కావచ్చు, అఫిడవిట్లు ఇవ్వడం కావచ్చు. అంటే నిజంగానే అంత ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, బీఆర్ఎస్ మీద అంత కోపమే ఉంటే రాజీనామా చేసి మేము కాంగ్రెస్లోకి పోయిన దమ్ముంటే ప్రకటించమని ప్రకటిస్తే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకుంటారు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఇది ఒక బ్లాక్మెయిల్ పద్ధతిలో లేకుంటే బీఆర్ఎస్ పార్టీని అంచడానికి చేసేటువంటి కుట్రలో వీళ్ళు భాగమైనరు. డెఫినెట్గా కోర్టు పరిధిలో నీ అంశం ఇలా రేవంత్ రెడ్డి
ప్రస్తావించడం వల్ల రేపు సుప్రీంకోర్టుకు Right. తీసుకుపోతామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పారు. డెఫినెట్గా దీని మీద మరొకసారి రేవంత్ రెడ్డి గారు కోర్టు ముందు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయం వాస్తవం. శ్రీశైల్ రెడ్డి గారు, కోర్టు తీర్పుల పట్ల సరే కోర్టు వ్యవహరిస్తున్న ప్రొసీడింగ్స్ పట్ల విశ్లేషణ చేసుకోవడం వేరు, కానీ ఏకంగా కోర్టు తీర్పునే స్టేట్మెంట్స్ రూపంలో ఇవ్వడం అనేది అది ఎటువంటి విధానంగా దీన్ని చూడాలి? ఎందుకంటే ఆఫ్ ద రికార్డు మాట్లాడడం వేరు, మీరేం భయపడకండి చెప్పడం వేరు, కానీ నిండు శాసనసభలో రాజ్యాంగబద్ధ పదవి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ రకంగా మాట్లాడడం అంటే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్నిగా అగౌరవపరిచినట్టు కాదా? గౌరవం పట్ల దాని స్థాయిని తగ్గించినట్టు కాదా? సుప్రీంకోర్టు జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ పట్ల దాని స్థాయిని తగ్గించినట్టు కాదా ఈ రకంగా ముందే మాట్లాడడం? రాజేష్ గారు నమస్తే, మీకు దేవప్రసాద్ అన్నకి ప్రేక్షకులందరూ కూడా నమస్తే. రాజేష్ గారు, మహాభాగవతంలో పౌండ్రక వాసుదేవుడు అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆయన ఏంటంటే నేనే అసలైన శ్రీకృష్ణుడిని, ఎవరైతే ఒరిజినల్ శ్రీకృష్ణుడు అన్నాడో ఆయన డూప్లికేట్ శ్రీకృష్ణుడు అని ఈయన చెప్పుకుంటాడు. అట్లాగే తయారవుతాడు, అట్లే కిరీటము, అట్లే చెంగల్ పూదండ అన్ని వేసుకుంటాడు. ఆయన పౌండ్రక వాసుదేవుడు. రేవంత్ రెడ్డి గారు కూడా పౌండ్రక వాసుదేవుడు మాదిరి ఆయన మాట్లాడే ప్రతి మాట మీరు చూడండి. ఆయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అని ఆయన బహిరంగ సభల్లో అసెంబ్లీలో మాట్లాడితే పాపం జయశంకర్ సార్ ఆత్మ క్షోభిస్తుంది. ఈయన ఎప్పుడు కొట్లాడి తెలంగాణకి? ఆయన తుపాకీ ఎక్కుపెట్టినాడు ఉద్యమకారుల మీద. అట్లాగే భగవద్గీత గురించి గొప్పగా మాట్లాడతాడు, రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడతాడు. అట్లా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రాజ్యాంగబద్ధమైన అన్నారు మీరు, అది యాక్చువల్లీ రేవంత్ రెడ్డి విషయంలో రాజ్యాంగ అబద్ధమైన పాలన నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎలాంటి విలువలు లేవని మనం ఇదే మాధ్యమంగా చాలాసార్లు మాట్లాడుకున్నాం. నిన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అది రాజ్యాంగ ఉల్లంఘన, దాంట్లో రెండో మాట లేదు. ఇందాక దేవిప్రసాద్ అన్న చెప్పినట్టుగా కేటీఆర్ గారు బహుశా సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళకి తీసుకుపోవాల్సిందే. ఎందుకంటే సుప్రీం కోర్టు ముందు ఉన్న అంశము పైగా పదే పదే కోర్టులు ఈ రేవంత్ రెడ్డి మీద, ఈయన ప్రభుత్వం మీద అక్షింతలు వేస్తున్నాయి పదే పదే. ఇంతకుముందు మాట్లాడుతున్నాం కవిత గారి విషయంలో, అట్లాగే తర్వాత క్షమాపణ చెప్పిండు. హైడ్రా విషయంలో రంగనాథ్ మీద ఈ ప్రభుత్వం మీద హైకోర్టు ఎంత తీవ్రమైన ఆంక్షలు, ఎంత తీవ్రమైన పదజాలంతో హైకోర్టు మాట్లాడుతున్నా కూడా వీళ్ళకి సిగ్గు రావడం లేదు. ఫిరాయింపుల విషయానికి వస్తే రాజేష్ గారు చాలా స్పష్టంగా ఈరోజు పెద్దలు దేవప్రసాద్ గారు చెప్పినారు. ఇప్పుడు ఆ పోయిన 10 మంది తప్ప ఇంకా ఎవరు పోరనేది స్పష్టం. పోయిన వాళ్ళు కూడా చాలా, మనం మీడియాలో చూసినాం, పోయిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కేసీఆర్ పాలన బాగుండే, అనవసరంగా మేము పోయినామని ప్రైవేట్ సంభాషణ వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, లీగల్ కత్తి నుంచి తప్పించుకోవడానికి మేము ఇంకా బీఆర్ఎస్ సభ్యులేమని అఫిడవిట్ ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ బట్ పోయిన వాళ్ళకి సుఖం లేదు కాబట్టి కొత్తగా ఎవరు పోరు. పోయిన 10 మంది కూడా ఏంటంటే రెంటికి చెడ్డ రేవడైనరు. రేవంత్ రెడ్డి అన్నిటికీ చెడిన రేవడైనరు. రేపు సామెతలు పుట్టుకొస్తాయి. అన్నిటికీ చెడిన రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు పోతున్నప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి అటు పోతున్నారో అప్పుడు పోయే సమయంలో ఇదంతా వాళ్ళు ఊహించుండరేమో. అంటే చాలా మొత్తం అందరూ వచ్చేస్తారేమో, అప్పుడు ఉన్నటువంటి హంగామా హడావిడి చూసి అందరూ వచ్చేస్తారేమో, మాకేం ప్రాబ్లం కాదేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు అటు వెళ్ళి మీరు అన్నట్టుగా అటు ఇమ్మడలేక తిరిగి వెనక్కి రాలేక వాళ్ళు ఒక త్రిశంకు స్వర్గం అంటారు కదా, సో అక్కడ కొట్టుమిట్టాడుతున్నారు అనేటువంటి మాటే చాలా బలంగా వినిపిస్తుంది మీరు అన్నట్టుగా. రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు చేర్చుకోవడానికి ఎన్ని హామీలు ఇచ్చినా అధిష్టానం లెక్క చేయదు. అది వాళ్ళకి ఏంది, వచ్చిరా సంఖ్య పెరిగిందా, వచ్చిన తర్వాత ఏది అది ఇంకా అధిష్టానం నిర్ణయం. రేవంత్ రెడ్డి ఒక చిన్న కార్పొరేషన్ పదవి, నామినేటెడ్ పదవి కూడా ఇచ్చుకోలేడు. రేవంత్ రెడ్డి ఇప్పించుకోలేడు. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని ఆయన జైలు కూడా వచ్చిండు. ఈ రోజు ముఖ్యమంత్రి అయినా కూడా సాధ్యం అయితలేదు అది. సో అట్లాంటి వేం నరేందర్ రెడ్డికి ఏం చేయనోడు నిన్న మొన్న పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడు? ఒకటి, ఇది వ్యక్తిగతమైన ప్రయోజనాలు. 2, ఫిరాయింపులు అనేవి సరే చాలా సార్లు చరిత్రలో ఫిరాయింపులు జరిగినాయి, అది వేరు. కానీ ఎందుకు ఫిరాయించడం అనేది ముఖ్యం కదా. వచ్చిన తర్వాత మీరు ఏం సాధించారు కదా అని కదా. ఆ నియోజకవర్గాల అభివృద్ధి చేసుకుంటాం, నియోజకవర్గాన్ని ఫండ్ చేస్తాం, ఓవరాల్ గా ఫలానా పార్టీ పాలనలో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నది, మేము ఫిరాయించినా కూడా ప్రజలు ఆమోదిస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆ ఎమ్మెల్యేలో ఉండాలి కదా. లేకపోతే ఈరోజు కొత్తగా ఎవరు పోవడం లేదు కదా. ఇది చాలా స్పష్టం. రాజేష్ గారు, ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో ఫిరాయించలేదని అంటున్నారు, కానీ ఆ రోజు లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది, పోయిన వాళ్ళు ఎవరు కూడా బాధపడలేదు. మాకు సంబంధించిన మా తాండూరు నియోజకవర్గం కూడా రోహిత్ రెడ్డి ఫిరాయించిన తర్వాత 1600 కోట్ల రూపాయల ఫండ్ తాండూరుకు తీసుకొచ్చిండు. తాండూరుకు అన్ని పథకాలు అందినాయి. ఎప్పుడు ఏ రోజు కూడా అట్లా ఏదంటే మహాభారతంలో కూడా ఫిరాయింపులు ఉంటాయి. కర్ణుడిని పార్టీ ఫిరాయించమని కుంతి అడిగింది, శ్రీకృష్ణుడు అడిగిండ్రు. సో విభీషణుడు రాముని దగ్గరికి ఫిరాయించుడు అన్నాను కాదని.
ఫిరాయింపులు అనేది పర్సే తప్పేం కాదు. కాకపోతే ఈ ఫిరాయింపులు ఎందుకోసము, ఎవరి ప్రయోజనాల కోసము, వ్యక్తిగత ప్రయోజనాల కోసమా, లేతే ఒక మొత్తంగా నియోజకవర్గానికి, రాష్ట్రానికి సంబంధించి ఒక మంచి పాలన జరుగుతుంటే దాన్ని పటిష్టం పోనీ అక్కడ పోయి సాధించింది ఉందా అంటే సాధించింది కూడా ఏం కనిపించట్లే లేదని వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పటికే. రైట్, ఓకే. వచ్చిన తొట్టతొలి ప్రభుత్వాన్ని మీరు కూల్చాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా ఫిరాయించుకుంటారు, పార్టీని పటిష్టం చేస్తారు, అది తప్పేం కాదు, అది స్ట్రాటజీ అది. కానీ ఫిరాయించిన తర్వాత పాలనా పరంగా, అభివృద్ధి, సంక్షేమ, ఆత్మగౌరవాల పరంగా ప్రజలకి ఏం దక్కిందనేది చూస్తారు తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి కొత్తగా ఎవరు ఫిరాయించే పరిస్థితే లేదు. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు రాజేష్ గారు. ఇక బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేల విషయంలో, ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ప్రొసీడింగ్స్ చేస్తుంది, చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నటువంటి ఈ సమయంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు రావు అంటూ చాలా తేలిగ్గా మాట్లాడడం, సుప్రీంకోర్టును పూర్తిగా అగౌరవపరిచినట్టే అంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది, కమిషన్ల దందా నడుస్తుందని చాలా బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. 30% కమిషన్ ప్రభుత్వం అని, లేదంటే 20% ఇస్తేనే మా బిల్లులు చెల్లిస్తున్నట్టు కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తాం. సో దానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో కేటీఆర్ నిన్న మాట్లాడితే దానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రియాక్ట్ అయినటువంటి విధానం చాలా తీవ్రంగా విమర్శలకు దారితీస్తోంది. ఎస్ దేవిప్రసాద్ గారు, సో బట్టి విక్రమార్క నిన్న మాట్లాడారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటూ పర్సనల్గా అటాక్ చేసినటువంటి విషయం. ఇప్పుడు రాజేష్ గారు, అంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వాటిని ఒక పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం డిబేట్ చేస్తాము, దాని మీద డిసెంట్ వ్యక్తపరుస్తాము, డిస్కషన్ చేస్తాం. అంటే పాలకపక్షం ఎట్లుండాలి, ఓపికతో, సహనంతో ప్రజల పక్షం నుంచి మాట్లాడేటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి విషయాల పట్ల సహనంగా, ఓపికగా వినాలి. ఆగ్రహము, ఆవేశం ఎవరికి ఉంటుంది రాజేష్ గారు? సహజంగానే ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష నేతలకు అవసరమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఫలితాలు రాబట్టాలని ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, గతంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కానీ, హరీష్ మాట్లాడుతున్నప్పుడు కానీ, నిన్న పల్లారాజేశ్వరరెడ్డి మాట్లాడుతున్నప్పుడు కానీ మైకులు విపరీతంగా కట్ చేస్తూ బీఆర్ఎస్ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఈ అసెంబ్లీ సెషన్లో జరుగుతున్నటువంటి మాట వస్తుంది. ఆ సందర్భంగా బయట జరుగుతున్నటువంటి చర్చ, ఇవాళ సర్పంచులు కావచ్చు, లేకుంటే ఉద్యోగులు, చివరికి ఉద్యోగులు తమ పెన్షనరీ బెనిఫిట్స్ కోసం డబ్బులు ఇవ్వాల్సినటువంటి, కమిషన్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితి వస్తుందని అనేక మంది మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో, ప్రతిపక్షానికి దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో కేటీఆర్ గారు అన్నారు, ఇలా కమిషన్లు లేనిది ఈ రాష్ట్రంలో పనులేమి అవుతలేవు, బిల్లులేమి ఇస్తలేరంటే దానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పరిపాలన చేయాలి, మాకు చెప్పుడు కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేసి అవినీతి లేకుండా పరిపాలన చేస్తామని ప్రజలకు విశ్వాసం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎదురుదాడి, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ వేదికగా ఇవాళ మీరు అన్ని అలవిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేస్తలేరు, చెప్తున్నాయనేటువంటి అబద్ధాలు. చివరికి అప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే అందాల పోటీల వరకు మీరు అన్నీ కూడా ప్రతిదీ అబద్ధమే చెప్పి శాసనసభలో ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, ప్రజల్ని భ్రమల్లో ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా అనేక మంది మా ఎమ్మెల్యేలు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మెడలు వంచి సరైనటువంటి ఫలితాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రతిపక్షాల మీద మీరు దాడి చేసేటువంటి పద్ధతి, ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని, ఇంతకుముందు మిత్రులు శ్రీశైల్ రెడ్డి అన్నట్టు అసలు రాజ్యాంగబద్ధం అంటే ఏందో తెలియదు రేవంత్కి. ఇక ఆ కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యాంగానికి సంబంధించిన విలువలకు కట్టుబడని వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం? ఏంటంటే స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపణ చేసిన విషయం. సో 30% కమిషన్ అంటుందని మాట్లాడడం కావచ్చు, రాజేష్ గారు కొంతమందికి కాంట్రాక్టర్లు బిల్లులు వెళ్తున్నాయని చెప్పడం కావచ్చు, తర్వాత కాంట్రాక్టర్లు ఏమో 20% కమిషన్ ఇస్తేనే మాకు బిల్లులు క్లియర్ చేస్తాం అని చెప్తున్నారు. బహిరంగంగా వాళ్ళు ధర్నాలు బహిరంగంగా చెప్పుడు కాదు రాజేష్ గారు, ఏఐసిసికి లేఖలే రాసిండ్రు. ఏఐసిసికి కొంతమంది ఎమ్మెల్యేలు మా రాష్ట్రంలో మేము ఏదైనా పని చేయాలంటే కమిషన్లు ఇవ్వాల్సినటువంటి దుస్థితి వస్తుందని లేఖలు రాసినట్టు పత్రికల్లో వార్తలు చదివినాము. అట్లాగే అందరూ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా, గతంలో జరిగిన క్యాబినెట్ సందర్భంగా ఇటువంటి ఆరోపణలకు జవాబు చెప్పేటువంటి ప్రయత్నంలో ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఏ బిల్లులు ఎవరెవరికి ఇచ్చినా, ఎవరి రికమెండేషన్ మీద ఇచ్చినా నాదేం లేదు, పలానా మంత్రే ఇన్ని రికమెండేషన్ చేసిండని
చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఇవాళ అనేక ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ మీ మంత్రివర్గంలో ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మీ మీద 50 కోట్లు ఇచ్చి నువ్వు పదవి తెచ్చుకున్నావని చెప్పి బహిరంగంగా ఆరోపణ చేసిర్రు. అనేక మంది మా మధుయాష్కి గౌడ్ అనేటువంటి వాళ్ళ కాంగ్రెస్ నేత 200 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి ఇవాళ కొంతమంది మా ఏఐసి నేతలకు డబ్బులు ఇచ్చి ఇవాళ బ్యూరోక్రటిక్ అధికారులు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పి అన్నారు. మీరు మొదలు మీ పరిపాలనకు సంబంధించినటువంటి లోపాలని సవరించుకొని మీరు నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మేమెందుకంటాం? ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక సోషల్ మీడియా కాదు, ఇలా మీరు ఎక్కడ అడిగినా ఏ బజార్లో అడిగినా ఇది కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేటువంటి స్థాయి ఎందుకు వచ్చింది? జరుగుతున్నది కాబట్టి మీరు కమిషన్ల వ్యవహారంలో మీ చిత్తశుద్ధి నిలుపుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఇలా హామీలు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి బదులు ఎదురుదాడి చేస్తే ప్రయోజనం ఏంది? రాజేష్ గారు రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, ఇవాళ కమిషన్ల ప్రభుత్వం అనే అపవాదుని ప్రభుత్వం మోస్తున్నటువంటి పరిస్థితి. సో అది కాంట్రాక్టర్లే మాట్లాడుతున్న పరిస్థితి, సొంత ఎమ్మెల్యేలే మాట్లాడుతున్న పరిస్థితి. సో అటువంటి అపవాదు నుంచి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఉల్టా అది మాట్లాడితే బెదిరింపు ధోరణి, నిండు అసెంబ్లీలో బెదిరింపు ధోరణిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడడం అనేది ఇదంతా ప్రజలు ఎట్లా గమనించారు? రాజేష్ గారు, అది అపవాదం ఏం కాదు, అది ఖచ్చితమైన వాస్తవం. ఈవెన్ అపవాదం అనుకుంటే కనుక దాన్ని క్లియర్ చేసుకోవాలి, అపవాదాన్ని నిరూపించుకోవాలనేదే జరుగుతున్న చర్చ. ఎగ్జాక్ట్లీ. నిన్న బట్టి విక్రమార్క గారి ఫ్రస్ట్రేషన్ ఎందుకు, ఒకవేళ నిజంగా ఆయన సచ్చీలుడైతే అక్కడ వాళ్ళ కమిషన్లు తీసుకోకపోయి ఉంటే బట్టి చాలా ఏంటది నవ్వుతూ సమాధానం ఇచ్చేవారు. గతంలో కూడా ఎంతో మంది మీద ఆరోపణలు వచ్చినాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద వచ్చింది, కేటీఆర్ గారి మీద వచ్చింది. కేటీఆర్ గారిని ఇగో రేపే ఎల్లుండో అరెస్ట్ చేస్తారు, ఆ స్కామ్ అయింది, ఈ స్కామ్ అయింది అంటే ఆయన నవ్వుతూ ఇగో హైదరాబాద్ లో ఉన్నా వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పిండు ఆయన కేటీఆర్ గారు. సో నిజంగా నువ్వు పులుగడిగిన ముత్యమే అయితే నీకేమి ఇందులో పాత్ర లేకపోతే బట్టి గారికి ఉక్రోషం ఎందుకు వస్తుంది? నిజం మాట్లాడితేనే ఉలికి వస్తుంది, ఉక్రోషం వస్తుంది. రెండో విషయము మనం ఆలోచించాల్సిన విషయము, ఇప్పుడు ట్రెజరీ బెంచ్ అంటారు. ట్రెజరీ అంటే 2 అర్థాలు ఉంటాయి. ట్రెజరీ అనేది బేసికలీ నిధి, అంటే అది అధికార పక్షం అనే ఒక అర్థం ఉంటది, అండ్ ట్రెజరీ అనేది నిధి కూడా. సో వీళ్ళ దగ్గర అటు అధికారము లేదు, ఇటు నిధులు పైసలు లేవు. ఉన్న పైసలన్నీ కమిషన్లకు పోతున్నాయి, జనాలు నిలదీస్తా ఉన్నారు, దాంతో ఫ్రస్ట్రేషన్లకు వస్తున్నారు. దాన్ని ప్రశ్నించే బీఆర్ఎస్ సభ్యుల మీద వాళ్ళు ఎవరైనా కానీ, కేటీఆర్ గారి దగ్గర మొదలుకొని పల్లా రాజేశ్వర రెడ్డి గారి వరకు ఎవరి మీద అయినా సరే, ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా దాడులు చేస్తున్నారు, మైకులు కట్ చేస్తున్నారు, మంత్రులు బాధ్యతారాహిత్యంగా రన్నింగ్ కామెంటరీలు చేస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైనా చర్యలు తీసుకుంటదని ఎవరికి భ్రమలు వద్దు అని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మూటలు వాళ్ళకు ముట్టేంత వరకు ఎందుకు మాట్లాడతారు రాజేష్ గారు? రేపు అక్కడ తేడాలు వస్తే అప్పుడు మాట్లాడతారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే, చాలా పత్రికల్లో కూడా వస్తా ఉన్నాయి, బట్టి విక్రమార్క గారి శాఖలో జరుగుతున్న అవినీతిని చాలా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ ఇంకా ఆయన కంటే పెద్ద తలకాయ మీద వచ్చే అవినీతిని తక్కువ చేస్తున్నారని. దేంట్లో అయినా న్యాయం ఉండాలా, నీతిలో అయినా అనైతికంలో అయినా సమన్యాయం ఉండాలి. బట్టి గారికి ఆ ఉక్రేషం కూడా ఉన్నట్టుంది. అరే నేను డిప్యూటీ సీఎంని, నేను ఆర్థిక మంత్రిని, అన్ని అనుకూలిస్తే రేపు ముఖ్యమంత్రిని అయితే, కానీ ఈ వాటాల్లో మీకు నాకు ఇంత తేడా ఏందిరబోయ్ అనే ఉక్రోషం ఆయనకు సొంత పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద ఉండొచ్చు, లేదా నిలదీస్తున్న విపక్ష సభ్యుల మీద కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీరు పోయి కాంట్రాక్టర్, నేను ఉదాహరణ చెప్తా, మా తాండూరులోనే దాదాపు 40-50 మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాకలేవు మొర్రో అనుకుంటే ఒకరిద్దరు పోయి ఆర్థిక శాఖలో వాళ్ళు ఇవ్వాల్సిన ఆమ్యామాలు ఇచ్చేస్తే వాళ్ళ బిల్ క్లియర్ అయింది. నేను చెప్తున్నా కదా, ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా కదా, ఇది చాలా వాస్తవం ఇది. సో ముఖ్యమంత్రికి సంబంధించిన ఆయన ఇంకా చాలా పెద్ద స్థాయిలో, ఆయన తిమింగలము పెద్ద స్థాయిలో ఉంటాయి, ముఖ్యమంత్రి దగ్గరికి ఎవరు పోరు కానీ, బట్ ఆయన దగ్గరికి తీసుకుపోయాడు, ఆయన క్లియర్ చేసేది నీకింత నాకింత రాహుల్ గాంధీకి ఇంత అని ఆడ వంతులు వేసుకుని, మహాభారతంలో ఏదైనా తీసుకొస్తే కుంతి 5 వంతులు చేసేదంట. అట్లా రేవంత్ రెడ్డి కూడా 4-5 వంతులు చేయాలి. ఒకటి పెంగులేటికి, ఒకటి బట్టికి, ఒకటి తనకి, ఒకటి తిరుపతి రెడ్డికి, ఒకటి రాహుల్ గాంధీకి. ఇట్లా 5 వంతులు ఆయన వేయాల్సి వస్తుంది ఈ రోజు రేవంత్ రెడ్డి. ఆయనకుండే ఫ్రస్ట్రేషన్ ఆయనకుంది, బట్టికుండే ఫ్రస్ట్రేషన్ బట్టికుంది. వీటి మధ్య ప్రజల గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు 500 రూపాయల బోనస్ ఇవ్వలేరు. అన్నిటికంటే అధ్వాన్నం ఏంటంటే, స్కూలు పిల్లలకి, గురుకులాల్లో ఉన్న పిల్లలకి భోజనం పెడితే చచ్చిపోయే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి రాజేష్ గారు. ఇది సర్వభ్రష్టత పొందిన ప్రభుత్వం ఇది.
కాబట్టే ఇంత ఫ్రస్ట్రేషన్, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళ Right, okay. చేత కాదు, పైసలు లేవు, ఉన్నా కూడా పంచుకోవడానికి సరిపోద్ది తప్ప ప్రజలకేం పెట్టే పరిస్థితి లేదు ఈరోజు. రైట్గా కేటీఆర్ ఉద్దేశించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడాన్ని చాలా తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. మేమేం ఊరికే అనలేదు, 30% కమిషన్ నడుస్తున్నట్టు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు. 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తున్నారంటూ కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. సో అదే విషయాన్ని గుర్తు చేశామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చేదిని తీసుకొస్తాం, తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామంటూ బీజేపీ దాదాపు 10-12 ఏళ్లుగా చెప్తున్నటువంటి మాట. కానీ ఇటు ధరల మంటతోటి సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు, తర్వాత ఉద్యోగ కల్పన లేదు. ఈ 2 విషయాల్లో, ధరల కట్టడిలో తర్వాత ఉద్యోగాల కల్పనలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందంటూ ఇండియా టుడే సర్వేలో వెల్లడి కాబట్టినటువంటి వాస్తవం ఆ విషయం. ఎస్ దేవిప్రసాద్ గారి 2 అంశాల్లో అటు ధరల్ని ఎందుకు నియంత్రించలేకపోతుంది ఒకటి, దాంతో సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేకపోతుంది, ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది. ఇప్పుడు రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది వాజ్పేయి గారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కోటి ఉద్యోగాలు ఇస్తామని. మోడీ మీరు వాజ్పేయి అన్నారు. వాజ్పేయి గారు. మోడీ ఒక్క నిమిషం. అంతకుముందు వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలో కూడా, వాజ్పేయి దగ్గర నుంచి నిన్న మోదీ వరకు కూడా అనేక సందర్భాల్లో యువతకు అనేక రకాల హామీ ఇచ్చారు. హామీల ఉల్లంఘన జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ మీద ఎంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందో చూసినాం. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 1 కోటి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పారు వాళ్ళు. ఆ 1 కోటి ఉద్యోగాలకు సంబంధించిన అతిగతి లేదు. తర్వాత అనేక హామీలు ఇచ్చిండ్రు, ఏది కూడా లేదు. ఇప్పుడు ఇండియా టుడే తర్వాత సీ ఓటర్ సర్వే చేసిన దానిలో ప్రజలు చెప్పినటువంటి అంశాలు చూస్తే దాదాపుగా ఇవాళ మనకు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తూ ఉంటే 24% మంది నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా, ఇంకా ఈ 24% ఇంకా సీ ఓటర్ సర్వేకి ఇంకా అందనట్టుంది రాజేష్ గారు. ఇది దాదాపుగా 50% పైగా పోతుంది. అట్లాగే అధిక ధరల్ని భరించలేకపోతున్నాం అనేటువంటి 64 మంది చెప్తున్నటువంటి అంశం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమైందంటే భారతీయ జనతా పార్టీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇవాళ అమిత్ షా కానీ మోదీ కానీ ఎప్పుడైనా ఈ దేశంలో పేదరికము పలానా తేదీ వరకు తొలగిపోతుందని ఎప్పుడు ప్రకటించలే. కానీ ఈ దేశంలో నక్సలిజాన్ని పలానా తేదీ వరకు తుదముట్టిస్తాము, అర్బన్ నక్సల్ని తుది ముట్టిస్తాము, ప్రశ్నించే గొంతుల్ని మూసేస్తాము, ఎవరైనా అడిగితే వాళ్ళని సరైనటువంటి రీతిలో మేము దండిస్తాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. కానీ పలానా టైం డెడ్ లైన్ పెట్టుకొని ఇక పలానా టైం లోపల మేము నిరుద్యోగ సమస్యను నివారిస్తాం. ఇవాళ అధిక ధరల వలన పేద ప్రజల జీవనం అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంది. ఇవాళ 20 రూపాయలు 20 కోట్ల నుంచి 30 కోట్ల మంది ప్రజలు ఇలా 20 రూపాయల కంటే కూడా ఎక్కువ కూలీ తెచ్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పి దేశవ్యాప్తంగా అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. వాళ్ళ ఆదాయం 20 రూపాయల కంటే ఎక్కువ లేదని. మరి అటువంటి ప్రజల్ని అడ్రస్ చేయడానికి ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏం చేసింది? మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇలా అతలకుతలం అవుతూ ఉన్నారు. అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి, రోజు రోజు ఫ్లక్చువేషన్ అవుతూ ఉన్నాయి. అసలు వచ్చినటువంటి వేతనం అంతా కూడా కిరాయిలకి, మధ్యతరగతికి, నిత్యావసర వస్తువులకే మొత్తంగా కూడా పోయేటువంటి పరిస్థితి. సేవింగ్స్ను ప్రభుత్వమే తీసేసింది. ఇదివరకు ఉద్యోగులకు ఇచ్చేటువంటి 80C సెక్షన్ కింద ఉండేటువంటి ఏదైతే మినహాయింపులు ఉంటాయో అవి మొత్తంగా కూడా, ఎందుకంటే యాక్చువల్గా కనబడుతున్నది కదా, సంక్షోభం కనబడతా ఉంది. మొత్తంగా కూడా ఎక్కడ కూడా 1 రూపాయి దాచుకోలేనటువంటి వ్యవస్థ ఇలా నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే ఇవాళ మొత్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. కానీ మోదీకి వ్యతిరేకంగా సరైనటువంటి ఒక శక్తి లేకపోవడం వల్ల అనివార్యంగా మోదీ వైపు పోతున్నటువంటి పరిస్థితులు చూసినాం. అయినా మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు, 240కి తగ్గించారు 300 నుంచి. ఇప్పటికైనా మీ ప్రయత్నాలు మార్చుకోండి అని. కానీ మళ్ళీ అదే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇలా ఫెడరల్ స్ఫూర్తి లోపించింది. రకరకాల పేర్ల మీద బీజేపీ భావజాలం వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద సౌతి తల్లి ప్రేమ ఒలకబోస్తుందనేటువంటి విషయం మొన్న గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ చాట్ బాట్ అనేది సంచలనం సృష్టించే విధంగా సమాచారం అందిస్తోంది. సో గత 10-12 సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు ఏమీ చేసింది లేదు బీజేపీ ప్రభుత్వం అంటూ మొత్తం అన్ని విషయాలలో ఫెయిల్యూర్ అయింది అనేది చాలా క్లియర్గా ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా వాటి సమాచారం కూడా కనబడుతుంది. రాజు గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే అది ప్రజల్లో
వెల్లువెత్తున్నటువంటి నిరసన కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఏదో రకంగా మాధ్యమాల్లో వచ్చేటువంటి దాన్నే అది కన్సాలిడేట్ చేసి ఒక రూపంలో ఇస్తుంది. అవును. ఇలా మొత్తం సోషల్ మీడియా, మీరు ఫేస్బుక్ అయినా ట్విట్టర్ అయినా ఏది చూసినా దేశంలో ఉన్నటువంటి అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో ఇలా భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద తీవ్రమైనటువంటి నిరసన పెళ్ళుబుకుతా ఉన్నది. మతం పేరు మీద వీళ్ళు పోలరైజ్ చేసేసి దేశవ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ఒక మతానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రాధాన్యకం చేసి ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతను బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అధిక ధరలు తగ్గించలేదు, నిరుద్యోగం సమస్య పరిష్కారం లేదు, రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఫెడరలిజం మీద వాళ్ళకి సమస్య లేదు. మొత్తంగా కూడా దేశం మొత్తం కూడా కాషాయీకరణ కావాలి, కార్పొరేటీకరణ కావాలి. ఒక ప్రశ్నకు జవాబు చెప్పిర్రు, మోదీ హయాంలో ఎక్కువగా ఎవరు లబ్ధి పొందురంటే 51% కార్పొరేట్లు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి, అంటే అలా ఆదాని అంబానీదే 49% పాత్ర ఉంటుంది అనేటువంటిది అందరికి తెలిసినటువంటి అంశం. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, మొత్తం దేశం అంతా ఎక్కువ సంఖ్యలో ఉండేది మధ్యతరగతి, పేద, ఆ వర్గాలే ఉంటాయి. తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి యువత ఉంటుంది. సో ఆ రెండు వర్గాలని సంతృప్తి పరచకపోతే ఇక కేంద్ర ప్రభుత్వం దేనికి అది రెండు అంటే దట్టు ఒక హామీ, ధరల్ని నియంత్రణలో ఉంచుతాం అనేది, ధరలు పెరగకుండా చూస్తాం అనేది ఒకటైతే, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం దేశవ్యాప్తంగా అనేది, ఈ రెండిట్లో వైఫల్యం దేనికోసం చెందుతుంది? ఎందుకు ఒక ఆలోచనల్లో ఎందుకు వైఫల్యం చెందుతుంది? వాటిని అట్లీస్ట్ కట్టడి చేయడంలో ఇప్పుడు ప్రజలు ఏమన్నా ఆశ అయినా పెట్టుకోవచ్చా? మాకు ధరలు నియంత్రించబడతాయి, లేదంటే ఉద్యోగాలు కల్పించబడతాయని ఇప్పటికైనా ఏమన్నా ఆశ పెట్టుకోవచ్చా? అది కూడా అవసరం లేదా? రాజేష్ గారు, ఈరోజు వాస్తవానికి భారతదేశం మొత్తం ప్రపంచంలోనే 5వ లార్జెస్ట్ ఎకానమీ. అమెరికా, చైనా, జర్మనీ, జపాను, తర్వాత 5వ స్థానం ఇండియాది. మనకు సంపదకి ఏమి కొదవలేదు రాజేష్ గారు. 5వ ప్లేస్ నుంచి రాబోయే 5-10 ఏళ్లలో అది మోడీ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా, ఇంకొక థర్డ్ ఫ్రంట్ వచ్చినా, ఎవరు వచ్చినా ఇంకో 10-15 ఏళ్లలో మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాము. అమెరికా, చైనా తర్వాత మనమే ఉంటాం, సందేహం లేదు. దీనికి కారణము ఈ దేశంలో ఉండే చెమటోడ్చే, కష్టించే, శ్రమజీవులు సృష్టించే సంపద వల్ల మనం 3rd ఎకానమిక్ గా ఎమర్జ్ అవుతాం. అది మోడీ గొప్పతనం కాదు, ఇంకెవరు గొప్పతనం కాదు. అయితే సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అని పాడినట్టుగా, ఇంత సంపద ఉండి కూడా ఎందుకు దరిద్రులు అవుతా ఉన్నారంటే, సంపన్నులు అత్యంత సంపన్నులు అవుతున్నారు. 1000 కోట్ల రూపాయలు అప్పులెగ్గొట్టి ఇదే మోడీ ప్రభుత్వ అండలతో దేశాలు దాటిపోతా ఉన్నారు. వీళ్ళంతా ఈ కార్పొరేట్ల మెప్పు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉండడం వల్ల పేదలు మరింత పేదలుగా తయారవుతున్నారు. బీజేపీ విజయ రహస్యము వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, పేదల్ని పేదరికంలో ఉంచడం ద్వారానే మనము అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతాము, వాళ్ళ స్థిరమైన భావన. కాబట్టి మొన్న ఆ మధ్య బీజేపీ ఎంపీ ఒక ఆయన అన్నారు, కేరళలో అక్షరాస్యత ఎక్కువ ఉండడం వల్ల మేము కేరళలో ఎదగలేకపోతున్నామని చెప్పిండు ఆయన. బీజేపీ సభ్యుడు, ఎంపీ చెప్పిండు. మీరు చూస్తే ఇందాక దేవిప్రసాద్ అని చెప్పినట్టు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో 400 సీట్లు వస్తాయన్నారు. కానీ వాళ్ళు ఈరోజు సొంతగా ప్రభుత్వం నడపలేని పరిస్థితిలోకి బీజేపీ పడిపోయింది. కాబట్టి ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు కొంచెం అక్షింతలు వేసిండు, ఎవరు తమకి తాము దేవుడు అనుకోవద్దు, ఇట్లాంటివి ఏదో మాట్లాడింది. కానీ వాళ్ళకు తత్వం కొంచెం బోధపడినట్టే అయింది. కానీ వాళ్ళు వాళ్ళ విధానాలు అనుసరిస్తా ఉన్నారు. రాముడి గుడి కట్టిన అయోధ్యలోనే బీజేపీ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయిందంటే సింపుల్ కారణం చెప్తా. ఆ అయోధ్య గుడి కట్టడం కోసము అక్కడ వెకేట్ చేయించిన చిన్న చిన్న షాపులు, దుకాణదారులు వాళ్ళందరూ కూడా హిందువులే రాజేష్ గారు. సో అంటే హిందూ ప్రజలను కూడా మీరు పేదలైతే మీరు లెక్క పెట్టడం లేదు. పైగా షాపులు కూల్చేసి అక్కడ ఉన్న ఆ డెబ్రీ అంతా కూడా మీరే క్లియర్ చేసుకోవాలి మీ పైసలతో అని చెప్పిన ఒక అధ్వాన్నమైన పాలన వీళ్ళది. వలస కరోనా కాలంలో వలసదారులకి మీరే టికెట్లు పెట్టుకొని రైల్లో పోవాలని చెప్పిన పాలన వీళ్ళది. ఈ రోజు డీలిమిటేషన్ కూడా మీరు చూడండి, ఎంత పాపులేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్లు పెరగడం వల్ల వాళ్ళ లక్ష్యం ఒకటే, సౌత్ కు సంబంధించిన రిప్రజెంటేషన్ తగ్గాలి. సౌత్ చాలా చైతన్యవంతమైనది, వీళ్ళు ఎక్కువ ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకవైపు ఇందాక దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా అర్బన్ నక్సలైట్లు అందరు ప్రశ్నించే గొంతులందరినీ అణిచివేయాలనేది ఒకటి. అంటే దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. తర్వాత మీరు చెప్తున్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి అన్ని సమగ్రంగా విశ్లేషించుకొని ఇవాళ గ్రోకు ఇస్తున్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా ఎట్లా ఉంది శ్రీశైల్ రెడ్డి? రాజేష్ గారు, ఇది వైఫల్యం చెందడం కాదు. వైఫల్యం చెందడం అంటే ఏంది? మీరు ప్రయత్నించినా
కాకపోవడం వైఫల్యం. కానీ మీకు అసలు ప్రయత్నం లేదు కదా, మీకు ఆ ఉద్దేశం లేదు కదా. మీరు చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజల్ని మెజారిటీ అంటే హిందూ ముస్లిం అని మెజారిటీ కాదు, ఈ దేశంలో ఉన్న ఎక్కువ శాతం నిరుపేదలుగా ఎవరైతే ఉన్నారో, మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా వాళ్ళని పేదరికంలో ఉంచడమే మీ లక్ష్యము. కాబట్టే మీరు ఉద్యోగాలు ఇవ్వరు, కాబట్టే మీరు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచరు, జనాల చేతిలో డబ్బులు ఉండొద్దు, జనాలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగితే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, చదువులు చదువుకుంటూ, పిల్లల్ని చదివిస్తూ ఒక చైతన్యవంతమైన పౌర సమాజం అయితే బీజేపీ కూకటి వేళ్లతో పెకలించుకోబడుతుంది కదా రాజేష్ గారు. కాబట్టి వీళ్ళకి చాలా స్పష్టమైన బ్లూ ప్రింట్ వీళ్ళకు ఉన్నది. వీళ్ళేమి గాలికి పనిచేయడం లేదు, చాలా క్లియర్ గా పేదరికాన్ని పెంచి పోషించడమే బీజేపీ పార్టీ యొక్క అప్రకటిత లక్ష్యము. కాబట్టి ఈ రోజు గ్రోక్ విషయంలో నేను ఒకటి చెప్తాను రాజేష్ గారు. గ్రోక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామాజిక మాధ్యమంలో ఉన్న సమాచారాన్ని దేవిప్రసాద్ అని చెప్పినట్టుగా క్రోడీకరించి మనకు ప్రజెంట్ చేస్తుంది. కానీ ఈ రోజు గ్రోక్ చాలా కంటగింపుగా ఉన్నది. మీరు రాసి పెట్టుకోండి, గ్రోక్ ని అతి త్వరలోనే మూసేస్తుంది భారత ప్రభుత్వం, దాంట్లో సందేహం లేదు. చైనా లాంటి ఒక అథారిటేరియన్ రూల్ మనకు కనపడడం లేదు, కానీ భారతదేశంలో నడుస్తా ఉన్నది. ఖచ్చితంగా ఆ ఎలాన్ మస్క్ కు చెప్పి గ్రోక్ కి కూరలు కత్తిరిస్తారు, ఎట్లయితే మన చట్టాలకు సంబంధించిన కూరలు ఊడబీకేస్తున్నారో ఆ గ్రోక్ కూరలైనా కత్తిరిచేస్తారు, లేకపోతే దాన్ని చంపేస్తారు. ఇట్స్ వెరీ సింపుల్. అది జరగబోయేది అనేటువంటి అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు వెళ్తున్నాయి. గత 10-12 సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నటువంటి విషయం వల్ల ప్రజలకు అర్థం కాకుండా, ఇటువంటి ఈ విషయాలను కూడా అర్థం కాకుండా కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది. ఇప్పుడు డెఫినెట్గా ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు అన్నట్టు భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి ఆర్థిక రాజకీయ రెండు విధానాలు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పెద్ద తేడా ఏం లేదు. రెండు పార్టీలు కూడా ఒకటి పెట్టిపోతే చట్టం దాన్ని సమర్థవంతంగా అమలు చేసేటువంటి బాధ్యత ఇంకొక పార్టీ తీసుకుంటుంది. పేరుకే బీజేపీ కాంగ్రెస్, కానీ రెండు పేద ప్రజల్ని మరింత పేదలుగా తీర్చిదిద్దేటువంటి విధానాలే గత 70-75 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. 1% ఉన్నటువంటి ధనవంతుల్లో 80% దేశ సంపద ఇవాళ ఉన్నదని చెప్పి ఆర్థిక సర్వేలే చెప్తా ఉన్నాయి. ఈ 80% ఉన్నటువంటి పేద ప్రజలకి అసలు 1% సంపద కూడా లేనటువంటి సందర్భం ఎందుకున్నది? ఇంత అసమానతలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? సకల సంపదలు గన్న దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన అని 40 సంవత్సరాల కింద పాటలు వచ్చినాయి రాజేష్ గారు. కాబట్టి ఈ అసమానతలు సవరించేటువంటి పని ఈ రెండు పార్టీలు కూడా చేయనటువంటి నేపథ్యాన్ని చూస్తాం. పేద ప్రజలు మరింత పేదలుగా మారడానికి అవసరమైనటువంటి పరిస్థితిని ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఈ దేశంలో తీసుకొచ్చినాయి. ఏ ఒక్క పార్టీకి కూడా సరైనటువంటి ప్రజల కన్సర్న్ లేదు, వాళ్ళ కమిట్మెంట్ లేదు. సోషలిస్ట్ పేరు మీద, ఇంకొక పేరు మీద మేము అధికారంలోకి వచ్చినామని చెప్పుకున్నటువంటి పార్టీలు కానీ, లేకుంటే పేదల చేస్తామని చెప్పినటువంటి ఈ రెండు పార్టీలు కూడా దేశ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంపదను ఇవ్వడంలో ఈ ఫెయిల్యూర్ అయిపోయినాయి. గట్టిగా అచ్చేదిని తీసుకొస్తామన్నారు. అచ్చేదిని సామాన్య మధ్య ప్రజలకు అచ్చేదిని కాదు, అది సచ్చేదిని లాగా వచ్చినటువంటి పరిస్థితి అనేది. తర్వాత ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు యువతకు, కానీ ఉద్యోగ కల్పనలో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ రెండు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశ ప్రజల ముందు దోషిగా నిలబడింది. కేంద్ర ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందింది అనేది స్వయంగా ఇండియా టుడే సర్వేలో వెల్లడి కాబడ్డటువంటి విషయం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇప్పటిదాకా అసలు ఎంతమందికి పడింది, ఎవరికి పడింది అనేది కూడా ఇంతవరకు సమగ్రంగా ఒక లెక్క ప్రభుత్వం నుంచి రావట్లేదు. 3 ఎకరాల వరకు పడిందని ప్రభుత్వం చెప్పింది. తర్వాత అసలు ఏమైందో కూడా దాని పరిస్థితి అనేది ప్రభుత్వం చెప్పని పరిస్థితి. అయితే ఆ 3 ఎకరాల వరకు కూడా చాలామందికి పడలేదు. పడ్డా కూడా ఆ 3 ఎకరాలు కొంచెం అటు ఇటుగా ఉంటే ఆ పైన గుంటలు ఎగ్గొట్టడం, తర్వాత తగ్గించి అమౌంట్ వేయడం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఒక రైతుకు 2.38 ఎకరాలకు 17,700 రూపాయలు రావాల్సి ఉండగా దాంట్లో జమైనే కేవలం 14,250 రూపాయలు మాత్రమే. 23 గుంటలకు 3,450 రూపాయలు గల్లంతైనాయి. ఇట్లా చాలా చోట్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఉన్నటువంటి భూమి కంటే తక్కువ పడడం, ఏందని అడిగితే దానికి ఎవరి దగ్గర నుంచి సమాధానం ఉండకపోవడం. ఎస్ దేవిప్రసాద్ గారు, ఎందుకు రైతు భరోసాలో ఇంత అవకతవకలు, ఇన్ని ఇబ్బందులు? రాజేష్ గారు, అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం రైతు భరోసా, రుణమాఫీ. అంటే రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, కేసీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చిండి ఇది అనేటువంటిది మనకు అందరికి కూడా తెలుసు. రైతులకు టైంకు మనం పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వమే ఆసరగా ఉంటుంది. అంటే రైతును వ్యవసాయం సంక్షోభం నుండి
సంక్షేమం వైపు తీసుకురావడానికి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పెట్టుబడి, వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వడం, ఏదో కొంత ఇవ్వడం వల్ల వాళ్ళు అప్పుకు పోకుండా ఉండడానికి అవసరమైనటువంటి నేపథ్యాన్ని తీసుకొచ్చారు. 11 విడతలుగా 77,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది రైతులకు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రాజేష్ గారు, మీరు 15,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేసినారు? 12,000కు దాన్ని కుదించిందైనా ఇస్తున్నారా అంటే ఒక కారు ఎగ్గొట్టినరు. ఇప్పుడు ఇస్తున్నటువంటి వారికి మీరు చెప్పినట్టు 3 ఎకరాల లోపు కేసినామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీలో చెప్పినా కూడా ఆ రైతు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మాకు 2 ఎకరాల 38 గుంటలు ఉంటే మీరు చెప్పేదాని ప్రకారం మీ కోతల ప్రకారమే 17,700 రావాల్సి ఉంటే 14,250 వస్తున్నాయని చెప్పి రైతులే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ బిల్లులకేమో 20-30 కమిషన్లు ఈడ జరుగుతూ ఉన్నాయి. 20-30 కమిషన్లు ప్రభుత్వమే వ్యవస్థ పరంగా కట్ చేస్తూ ఉన్నది. ఇలా 17,000 రావాల్సిందని 14,000 ఇస్తుందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. చాలా మంది రైతులకు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం మీద కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది సరే ఎంత పడ్డాయో లెక్క కూడా చూసుకోరు, వచ్చిందే చాలనుకుంటారు కదా. రాజేష్ గారు, ఏం చేస్తారు? ఈ ప్రభుత్వం నుంచి సంవత్సరంన్నరగా రైతు భరోసా లేదు. గతంలో ఎన్నికల కమిషన్ ఆపింది, ఒక్క విడత మాత్రమే అప్పుడు రైతు బంధు రిలీజ్ చేశారు. ఆ తర్వాత కారుకు ఎగ్గొట్టినరు. ఇప్పుడేమో ఇంకా పంటలు అయిపోయినాయి, పంటల కోతకు వచ్చే టైం కూడా ఇంకా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి 3 ఎకరాల వరకు, ఇలా 4 ఎకరాల వరకు వేస్తామని చెప్పి 31 వరకు అంతా అయిపోతుందని జనవరి 26 నాడు ఆర్భాటంగా ప్రారంభించినటువంటి దాన్ని ఇలా 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాలోకి జమ కాలేదు. మొత్తంగా కూడా ఏమైపోయిందంటే రైతు బంధును ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పులని చెప్పి 7 లక్షల కోట్ల అప్పులని చెప్పి దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పి మొన్న కేంద్రంలో పార్లమెంటు ఇచ్చినటువంటి సమాధానం ద్వారా తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అప్పులు 4,18,00,000 హరీష్ రావు గారు ఏదైతే చెప్పారో దాన్ని ఎండార్ చేసారు. అంటే ఈ లెక్క ప్రకారం ఎకరానికి 5,000, అంటే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 5,000 కూడా రౌండ్ ఫిగర్ పడలే. 3 ఎకరాలు, ఆ 3 ఎకరాలకు 18,000 రావాలి. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి 5,000 తీసుకున్నా కూడా 15,000 రావాలి. 2 గుంటలకు ఎంతో 150 తక్కువ అవుతుంది అనుకోండి. 15,000 కూడా రాకుండా ఏమైపోయింది? ఇవాళ మీరు 14,250 రూపాయలు వస్తున్నాయి. అంటే పైన 32 గుంటలకు ఎగ్గొట్టేసారు. 38 గుంటలకు ఎగ్గొట్టేసి కేవలం 2 ఎకరాలకు నువ్వు డబ్బులు వేసేసి రైతులను సర్దుకోండి, ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చి సర్దుకోండి, లేకుంటే రుణమాఫీ 2 లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళకు కొంతమంది ఇచ్చి సర్దుకోండి, రైతు భరోసాకు మీరు కొంత ఇస్తాం సర్దుకోండి. అంటే ఇది సర్దుకోండి ప్రభుత్వమా, లేకుంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి ప్రభుత్వమా? ఇలా డెఫినెట్గా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం పెళ్ళుబుక్కుతున్నది. ఏ గ్రామానికి పోయినా చూడండి, మీరు గ్రామాలకు పోయి ఏ రైతును అడగండి, ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ఈ ప్రభుత్వం పాడగాను ఎప్పుడు పోతుందో అనేటువంటి ఒక భావన ఇలా రైతుల నుంచే ఆవేశంతో తన్నుకొస్తుంది. అది ఎవరి మీద కోపం కాదు, మా సమస్యలు పరిష్కరించని ఈ ప్రభుత్వం ఎందుకు భావన కలుగుతూ ఉంది. రాజేష్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, రైతు భరోసా అనేది ఒక 15,000తో వచ్చినటువంటి హామీ అది. సో గతంలో 10,000 ఇస్తున్నారు ఎకరానికి, మేము 15,000 ఇస్తామని చెప్పారు. కానీ దాంట్లో కోత అయితే 12,000కి వస్తే మళ్ళీ ఇటువంటి కోతలు. సో పైన గుంటలు ఎగ్గొట్టడం కావచ్చు, గుంటలు లెక్క తీసుకుపోవడం, తర్వాత కొంతమంది రైతులు అడుగుతారు, తర్వాత ఇక సపడే ఊకుంటారు ఒకటి, లేకపోతే కొంతమంది అడగరు, ఏదో వచ్చిందే సాయం అనుకుంటారు. సో ఇట్లా. సో రైతు భరోసాకి ఏంటి అర్థం? రాజేష్ గారు, ఈరోజు రైతు బంధు సంబంధించి, రుణమాఫీకి సంబంధించి రైతులు, గ్రామీణ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారనే దానికి ఒకే ఒక నిదర్శనము రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం. ఈ రోజు కనుక సర్పంచ్ ఎలక్షన్లు పెడితే, ఎంపీటీసీ జడ్పీటీసీలు పెడితే చిత్తుగా ఓడుతూ పోతారు అనే ఎరుక వాళ్ళకు ఉన్నది. సో ఈ రోజు మొత్తం ప్రజాగ్రహం అనేది చాలా తీవ్రంగా ఉన్నది. దాన్నే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో నిలదీస్తా ఉన్నది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు లాంటి సమాజం క్షేమం గురించి కాంక్షించే వాళ్ళు పార్టీలకు రహితంగా గొంతు విప్పుతా ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఒకటేమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇదే మాట, నా మాటలు కావు. రేవంత్ రెడ్డి అన్నది కేసీఆర్ పిచ్చకుంట్ల 10,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను, ఇదే మాట మాట్లాడిన ఆయన.
పిచ్చకుంట్ల అనేది ఒక కులము, వాళ్ళని అవమానించే పదజాలం వాడొద్దన్న సోయి కూడా రేవంత్ రెడ్డికి లేదనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సో రైతు బంధు ఆ రోజు కేసీఆర్ గారు చాలా పెద్ద ఆలోచన చేసి తీసుకొచ్చిండు. రైతులు అప్పుల పాలు కాకుండా కాపాడడం కోసం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో తీసుకొచ్చిండు. అది ఎంత పాపులర్ అయిందంటే అనేక జాతీయ సంస్థలు రైతు బంధును పొగిడినాయి. రైతు బంధు ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఎన్నో కితాబులు ఇచ్చినాయి. ఇదే రైతు బంధు మోడల్ అనేక రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తాన్ని హామీ ఇచ్చిండు. పక్కన ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు బంధు రైతు భరోసా పేరుతో వాళ్ళు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ప్రకటించారు. వాళ్ళు ఎంతో కొంత ఇస్తా ఉన్నారు. కనీసం రేవంత్ రెడ్డి గారికి తన గురువు నుంచి ఆయన అన్ని చెడ్డ నేర్చుకున్నాడు కానీ మంచిగా నేర్చుకుంటలేడు ఆయన గురువు నుంచి. సో హరీష్ రావు గారు అసెంబ్లీలో చెప్పారు, మీరు రైతు బంధు కోసం కేటాయించిన పైసల్లోంచి 1200 కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్ట్ల బిల్లులు చెల్లించడానికి వాడినరు. ఇది ఎంతవరకు న్యాయం రాజేష్ గారు? మనం ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాము. కమిషన్లు వచ్చే పని అయితే బిల్లులకి ఇస్తా ఉన్నారు. రైతులకి రైతు బంధు ఇస్తే ఏమొస్తుంది? వీళ్ళకి ఏమి రాదు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసిన రైతు సంఘాల నాయకులు ఈ రోజు వార్తాపత్రికల్లో ఎడిట్ పేజీ వ్యాసాలు రాస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు మొన్న ఆయన రాస్తే నాకు నవ్వొచ్చింది. మీరు రైతు కూలీలకి కౌలు రైతులకి మీరు ఇస్తానన్నారు, ఏడుస్తున్నారు. అసలు రైతులకే దిక్కు లేదు, కౌలు రైతులకి రైతు కూలీలకి ఇస్తారా? వీళ్ళు భూమి లేని కూలీలకి డబ్బులు ఇస్తామన్నారు, ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇస్తామన్నారు. ఎక్కడ కూడా లేదు. ఈ రోజు నిజానికి రైతు బంధుకు వెనకాలన్న ఆలోచన, రైతు బంధు కరెక్ట్ గా పడితే, టైంకి పడితే, వాళ్ళకి అందితే రుణమాఫీ అవసరం కూడా ఉండదు. రాజేష్ గారు, కేసీఆర్ గారి దార్శనికత అది. రుణమాఫీ రుణాలు ఎందుకైతే ఈ రుణాలు ఒకటి ప్రైవేట్ గా ఎక్కువ మిత్తిలకు వడ్డీలు తెచ్చుకోవడం వల్ల, తర్వాత పంట సరిగ్గా పండకపోవడంలో. ఎందుకు పండదు పంట? నీళ్లు ఉండవు, కరెంట్ ఉండదు కాబట్టి పండదు. పోనీ అరకొర పండినా కూడా ప్రభుత్వం కొనదు టైంకి. సో వీటన్నిటిని ఆలోచించి కేసీఆర్ గారు ఇన్పుట్ సబ్సిడీ దగ్గర మొదలు పెడితే, 24 గంటల కరెంట్ దగ్గర మొదలు పెడితే, కడుపు నిండా కేసీఆర్ గారి మాటల్లో కడుపు నిండా సాగునీరు పంట ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చి కొన్న పంటను కొని ఆపద్బంధు రైతులు ప్రమాదవశాత్తు పోతే వాళ్ళకి రైతు బీమా ఇచ్చి, రైతాంగం ప్రాధాన్యమే నా ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన చెప్పడం కాదు, చేసి చూపించడం. కాబట్టి మీరు ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ రావాలని. మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు కేసీఆర్ రావాలని? తమ బాధల్ని ఆయన అయితే తీర్చగలుగుతాడని. ఎందుకంటే ఆ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి. సో ఈరోజు ఖచ్చితంగా రైతు బంధు, రుణమాఫీ, మిగతా అన్ని హామీల లాగానే వీటిని కూడా అటకెక్కేసేసారు. వీళ్ళు ఇంకా చేయలేరనేది రైతాంగానికి అర్థమైపోయింది కాబట్టి చాలా ఆగ్రహంగా ఉన్నారు రాజేష్ గారు. కాబట్టి వీళ్ళు భయపడతా ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. అసెంబ్లీలో బయట బూతు పురాణాలు వేసుకున్నారు. రైతు బంధుతో చెప్పుతో కొడతామంటున్నారు మంత్రులు. సో ఇట్లాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది రాజేష్ గారు. రైట్, ఓకే దేవప్రసాద్ గారు. సో మనం ఈ రైతు ఉదాహరణ తీసుకుంటే, సో 2 ఎకరాల 38 గుంటలు అంటే 118 గుంటలు 50 రూపాయలు. సో ఇది లెక్క. అంటే ఒక రైతుకే ఇంత ఎఫెక్ట్ అయితే తక్కువ పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? సో ఈ లెక్కన ఎన్ని లక్షలు నేను ఏమంటున్నా, కొండంత చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అలా గోరంతా చేస్తుందని అసెంబ్లీ వేదికగా చెప్పినాం. ఇవాళ ప్రజాక్షేత్రంలో చెప్తున్నాం. శ్రీశైల్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పేటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తంగా ఇచ్చినటువంటి అన్ని హామీలు ఎగ్గొట్టేటువంటి ఒక కుట్ర మాత్రం ప్రయత్నం జరుగుతూ ఉంది. పైగా ఏం చెప్తా ఉన్నారంటే, మేము అన్ని అమలు చేసామని దబాయింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. రైతులు ఏదైనా మీకు ఎందుకు రాలేదంటే పాడుగానంటే దాని మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూపించినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కొండారెడ్డిపల్లిలో రైతులకు రుణమాఫీ వచ్చిందా లేదా అని అడిగిన జర్నలిస్టుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొన్న 2 జర్నలిస్టులకు వాళ్ళు రైతులు చెప్పినటువంటి ఆవేదనను ప్రచారం చేస్తే దాన్ని కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మొత్తంగా కూడా హామీలు ఎగ్గొడతా ఉన్నారు. ఎగ్గొట్టమని నిజాలు చెప్పినటువంటి సోషల్ మీడియా మీద, మాధ్యమాల మీద, నాయకుల మీద ఎదురుదాడులు చేస్తావురు, కేసులు పెడతావురు, దబాయింపు చేస్తావురు. కాబట్టి స్టేట్గా మేము కాంగ్రెస్ పార్టీని ఇలా శాసనసభ వేదిక ద్వారా మా ఎమ్మెల్యేలు, మా మాజీ మంత్రులు అందరూ కూడా అడుగుతున్నది ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, ఇస్తున్నటువంటిది ఏంది? ఇలా రైతు భరోసా 41,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు తెచ్చారు. 25,000 కోట్ల నుంచి 17,000 కోట్లు కూడా రాలేదు. రుణమాఫీ పరిస్థితి అట్లా ఉంటే, రైతు బంధు పరిస్థితి 3 ఎకరాల లోపలకు కూడా మీరు సరిగ్గా అయినటువంటి రైతు కూలీల పరిస్థితి లేనే లేదు. కౌలు రైతులకు ఇస్తలేరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు, మహిళలకు ఇస్తానటువంటి హామీలన్నీ కూడా
ఉచ్కాక్ అయిపోయినాయి. మీరు తులం బంగారం ఇస్తామన్నారు, షాది ముబారక్ లేదు. కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఎగ్గొట్టిండ్రు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే పెన్షన్లు ఎగ్గొట్టిండ్రు, గృహజ్యోతి పేరు మీద ఇస్తామన్నారు ఎగ్గొట్టిండ్రు, తులం బంగారం గురించి పిఆర్సీ ఎగ్గొట్టిండ్రు. కవిత గారు వాళ్ళ ఆధ్వర్యంలో మన్సూరాచార్య గారి నేను కవిత గారి చెప్పింది ఆధ్వర్యంలో కదా ఇప్పుడు. ఆ బంగారం ఆ బిస్కెట్ నమూనాల్ని ప్రదర్శిస్తూ అడిగారు సోనియా గాంధీజీ సోనా కహా హే అనుకుంటూ. ఇప్పుడు రాజేష్ గారు చాలా అత్యద్భుతంగా అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజల ఆవేదనను చాలా అద్భుతంగా ఇవాళ ఆవిష్కరిస్తూ ఉన్నారు. Right. ఇవాళ అది పట్టుకొని కవిత గారు కానీ మధుసూరాచార్య గారు కానీ నేను చూపిస్తున్నారు కడ్డీ అంటే మీరు తులం బంగారం ఇస్తామని ఊరించి కదా ఓట్లు వేసుకున్నది. మళ్ళీ ఇవాళ తులం బంగారం ఎందుకు ఎగ్గొడుతున్నారని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది కదా. కానీ అది అడిగినందుకు మీరు దబాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యకు 15% కేటాయింపులు ఇస్తామని 750 ఇచ్చారు. బీసీలకు 20,000 కోట్లు పెడతామని 11,000 కోట్లు కొట్టారు. బడ్జెట్లో కూడా మొత్తం అబద్ధాలు చెప్పి అసలు బడ్జెట్కు సరైనటువంటి సమాధానం చెప్పలేదు. హరీష్ రావు గారు అనేక అంశాలు బడ్జెట్లో ఉన్నటువంటి డొల్లతనాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని బడ్జెట్ రిఫ్లెక్ట్ చేస్తలేదని సమర్థవంతంగా ప్రజెంట్ చేస్తే ఇప్పటి వరకు దానికి జవాబు చెప్పినటువంటి పాపన పోలేదు. రైట్. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ వ్యవస్థ కూడా సమర్థవంతంగా పనిచేయట్లేదు. ఒకటైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల విషయంలో ప్రధానంగా రైతు భరోసా విషయంలో కూడా చాలా తీవ్రంగా రైతులు అన్యాయానికి గురవుతున్నారని, ఇంకా అనేక హామీలు అనేవి అట్నే పెండింగ్లో ఉన్నాయి. సో అన్ని వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మరింత వ్యతిరేకతను రోజు రోజుకు మూటగట్టుకుంటున్నటువంటి వాస్తవం అనేది బయట ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.